హాయ్ గైస్, మిషన్ ఇంపాసిబుల్ ద ఫైనల్ రెకనింగ్ వచ్చేస్తుంది. నా ఒపీనియన్లో మిషన్ ఇంపాసిబుల్ అనేది ద గ్రేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ అనమాట. సో ఒక మ్యారథాన్ లాగా ఇదంతా అసలు ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మాట్లాడుకుందామా? లెట్స్ గో. బేసిక్గా మిషన్ ఇంపాసిబుల్ అనేది 1966లో వచ్చిన టీవీ సిరీస్ అనమాట. బ్రూస్ గెల్లర్ అనే ఆయన క్రియేట్ చేశాడు. దాన్ని మళ్ళీ 1988లో టీవీ సిరీస్గానే తీశారు. సో 1996లో ఒక ఫీచర్ ఫిలింగా తీస్తేనే వచ్చింది మిషన్ ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్ గురించి మాట్లాడాలంటే ఈథన్ హంట్ ద మెయిన్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ టీవీ సిరీస్లో ఎక్కడా ఉండదు. సో బేసిక్గా ఐఎంఎఫ్ ఇంపాసిబుల్ మిషన్ ఫోర్స్ దీంట్లో పనిచేస్తాడు. ఇది ఒక సీక్రెట్ ఎస్పియనాజ్ ఏజెన్సీ టైప్. అంటే గవర్నమెంట్ ఏదైతే చేయలేని పనులు ఉంటాయో వీళ్ళు చేసి పెడతారనమాట. సో వీళ్ళు దొరికిపోయినా ఆర్ వీళ్ళు ఎవరైనా చంపేసినా గవర్నమెంట్ ఏం సంబంధం ఉండదు. స్టోరీ విషయానికి వస్తే ఈథన్ హంట్ మన మెయిన్ క్యారెక్టర్ ఒక స్పై. వీడిని ఫాల్స్గా అక్యూజ్ చేస్తారనమాట, సీక్రెట్స్ అన్ని బయట పెడుతున్నాడని. సో వీడిని ఎవరైతే ఫ్రేమ్ చేశాడో వాడిని ఎలా పట్టుకున్నాడు, అట్ ద సేమ్ టైం వీడి ఇన్నోసెన్స్ని ఏజెన్సీకి ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనేదే కథ. మూవీ గురించి మాట్లాడాలంటే బ్రాండ్ డిప్లొమా డైరెక్షన్ కానీ, ద ఐకానిక్ మిషన్ ఇంపాసిబుల్ మ్యూజిక్ కానీ చాలా బాగుంటాయి అనమాట. కొద్దిగా మూవీ అవుట్డేటెడ్ ఉంటుంది బికాజ్ ఆ టెక్నాలజీ ఆ స్టఫ్ మాట్లాడతారు కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కానీ, ఆ ఎడ్జ్ ఆఫ్ సీట్ యాక్షన్స్ కానీ చాలా బాగుంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ ఈజ్ వెరీ గుడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ టామ్ క్రూజ్. అసలు ఏం మాట్లాడాలి, ఐ మీన్ స్టార్ అనే వర్డ్కి అర్థం టామ్ క్రూజ్ నా ఒపీనియన్లో. ఫ్యాన్ బాయ్ ఫర్ లైఫ్. నా ర్యాంకింగ్ వచ్చేసి, ఐ మీన్ మూవీ చాలా బాగుంటుంది బట్ ఫ్రాంచైజ్లో మూవీస్తో కంపేర్ చేస్తే 6th పొజిషన్లో పెడతాను. స్టే ట్యూన్ గైస్, నెక్స్ట్ వీడియోలో మిషన్ ఇంపాసిబుల్ 2 గురించి మాట్లాడతాను. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి పేజ్ని. చా